ఎన్నది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యంలో చూసుకుంటే ఈరోజు ఒక మాట చాలా విలువైన విషయం ఏంటంటే, యేసు రక్తము మన తల మీద ఉండాలి, అదే యేసు రక్తము మనలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడ ఉన్నారా? ఎలా ఉంటుంది మనలో? పల్లారాధన, ప్రభు శరీరము, ప్రభు రక్తం ద్వారా యేసు రక్తము మనలోకి వెళుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసు రక్తము నీ తల మీద ఉంటే, యేసు రక్తము నీ కుటుంబం మీద ఉంటే, యేసు రక్తము నీలో ఉంటే సంహారపు దూత దాటి వెళ్ళిపోతే. దేవునికి స్తోత్రం. అంటే వరదీసిన ఖడ్గం చేత ఆ యొక్క మనుషులను చంపడానికి వస్తున్నటువంటి సంహారపు దూత వెళ్ళిపోవాలంటే నీ మీద యేసు రక్తం ఉండాలి. దేవునికి స్తోత్రం. మీ అందరి మీద, మీ కుటుంబాల మీద యేసు రక్త ప్రోక్షణ జరుగునుగాక. యేసు రక్త ప్రోక్షణ జరుగునుగాక. ఆ యొక్క నిర్గమకాండం 12వ అధ్యాయం 21వ వచనం చదవండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లా. నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ చూసుకుంటే ఒక్క నిమిషం. మోషే ఆ యొక్క నిర్గమకాండం 12:21గా ఇశ్రాయేలీయులు పెద్దలందరినీ పిలిపించారంట. ఇశ్రాయేలీయులు పెద్దలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే మీరు ఎవరన్నా గ్రహించుకుంటే చెప్పండి. ఇశ్రాయేలీయులు పెద్దలు, ప్రతి జాతిలో కూడా పెద్దలు ఉంటారు. తెలియని వాళ్ళు మన భాషలో చెప్పాలంటే వాళ్ళ కుల పెద్దల కింద వ్యవహరిస్తారు. మోషే ఇశ్రాయేలీయులు పెద్దలను పిలిపించాడు. ఆ పెద్దలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? ప్రశ్న. దేవునికి స్తోత్రం. గ్రహింపవలేదు ఇంకా. సేవకులకు సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ గాడ్. అయితే పిలిపించి మోషే అంటున్నాడంట, ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి తీసుకురావడానికి ముందు సంహారపు దూత రాబోతుంది. సంహారపు దూత ఐగుప్తులో తొలిచూలు సంతానాన్ని అందరినీ కూడా హతం చేయబోతుంది. ఆ సంహారపు దూత చేతిలో నుండి మీరు తప్పించబడాలంటే కనుక మీరు ఏం చేయాలంటే, ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని ప్రతి ఒక్క గడప మీద, గడప కమ్ముల మీద, ఆ యొక్క అడ్డకమ్ముల మీద, నిలువు కమ్ముల మీద. గడపకి ఎన్ని కమ్ములు ఉంటాయి? నిలువు కమ్ములు, అడ్డకమ్ములు. దేవునికి స్తోత్రం. ఆ నిలువు కమ్ముల మీద, అడ్డకమ్ముల మీద ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించు. ఆ రక్తం ఆ యొక్క అర్ధరాత్రి సమయంలో సంహారపు దూత బయలుదేరినప్పుడు ఏ గృహం మీద అయితే, లేకపోతే ఏ ఇంటి మీద అయితే యేసు రక్తం, లేకపోతే ఆ రక్తం ఉంటుందో గొర్రె పిల్ల రక్తం, ఆ ఇంటిని దాటి నేను వెళ్ళిపోతా అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ ఇంట్లో వాళ్ళకి ఏ హాని చేయను అంటాడు. దేవునికి స్తోత్రం. చదవండి 23 చదవండి. ఒక్క నిమిషం. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసలైపోయారు. ఎన్ని సంవత్సరాలండి? టప్ప 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 మనం చదువుకుంటాను వెళ్ళిపోవచ్చు కానీ మీకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. 430 సంవత్సరాలు. అసలు ఇశ్రాయేలీయులు అని ఒక దేశము, ఒక జాతి లేనప్పుడే దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నీ సంతానము ఇదిగో 400 ఏళ్ళు శత్రువులకి బానిసలుగా ఉంటారు, తర్వాత నేను వెళ్ళి వాళ్ళని విడిపిస్తానని వాళ్ళు పుట్టక ముందే దేవుడు చెప్పాడు అబ్రహాముతో. దేవుని స్తోత్రం. నీ సంతానాన్ని ఇదిగో నిన్ను బట్టి నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తున్నాను. ఆ సంతానం ఆ యొక్క శత్రువుల దగ్గర ఉన్నప్పుడు నేను విడిపిస్తాను వాళ్ళని అని చెప్పాడు. దేవుని స్తోత్రం. 430 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు రక్షకుడిగా మోషే ఎన్నుకున్నాడు.
ఎన్నుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించడానికి, ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మోషేతో దేవుడు అంటాడు, మోషే ఐగుప్తులకు వెళ్ళు, నా ప్రజల మొర్ర నేను ఆలకించాను. దేవుని స్తోత్రం. మరి పగటికాల సమయంలో దేవుడు మీ మొర కూడా మొరపెడుతున్నా వాడు దేవునికి చేతి పైకెత్తాడు. మన మొర్ర దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. వారి నా ప్రజల మొర్ర నేను ఆలకించి దిగొచ్చేసా అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మోషే ఎక్కడ ఉంటాడంటే మిద్యాను పర్వతం మీద ఆ యొక్క గొర్రెలు కాసుకుంటా ఉంటాడు మోషే. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో కుమారుడిగా ఉన్నాడు. ఆ యొక్క ఫరో ఆ యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా, అంటే రాణి గారి కుమారుడిగా ఉన్నాడు మోషే 40 సంవత్సరాలు. మరొక 40 సంవత్సరాలు మిద్యాను పర్వతం మీద గొర్రెలు కాసుకున్నాడు. తర్వాత 40 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. ఎంతకాలం బ్రతికాడు మోషే? 120 సంవత్సరాలు బ్రతికాడు. దేవుని స్తోత్రం. మోషే అంటే బైబిల్లో ఏ వ్యక్తిని మీరు చూసుకున్నా ఆ వ్యక్తి మామూలుగా ఉంటారు. మీరు గమనిస్తే ఏ వ్యక్తికి ఆ వ్యక్తే స్పెషల్ బైబిల్లో. దేవుని స్తోత్రం. మోషే కూడా మామూలుడేం కాదు. ఐగుప్తు సకల విద్యలు వచ్చాక మోషేకి. దేవుని కొరకు, క్రీస్తు కొరకు నాకు ఐగుప్తు ధనవద్దు, నాకు యేసయ్య కావాలి, క్రీస్తు కావాలని వచ్చేసాడంట. దేవుని స్తోత్రం. క్రొత్త నిబంధన గ్రంథంలో ఉంది, ఐగుప్తు ధనం కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని వచ్చేసాడంట. దేవుని స్తోత్రం. వస్తే దేవుడు అంటాడు, ఐగుప్తులోకి వెళ్ళాలి మోషే. మోషే ఐగుప్తులోకి వెళ్ళాలంటే, అయ్యా నాకు నేను నత్తివాడిని అయ్యా అంటాడు. ఏమంటాడు? ఇక్కడ ఉన్నారా? ఏమంటాడు? మీలో మాకు నత్తుందయ్యా అన్న వాడు చేతులు పైకి ఎత్తండి. లేదా అది కూడా అన్నదే. నాకు ఒక్కోసారి కనబడిపోతుంది. ఒక్కోసారి ఇప్పుడు మొత్తాన్ని తగ్గింది. దేవుడు కంట్రోల్ చేశాడు. ఇప్పుడు కంట్రోల్ చేశాడు. ఫస్ట్ లో అయితే అసలు వాక్యంలో ఒక్కోసారి ఒక పదం రాబోయి ఇంకో పదం వచ్చి చెప్తుండేది. అమ్మో చాలా ఇబ్బంది అయిపోతుండేది. దేవుని స్తోత్రం. నత్తి నాకు కూడా ఉంది కానీ జనాలకు తెలియదు అది. దేవుని స్తోత్రం. నత్తి వాడైతే ప్రభు అంటాడు, అయ్యా నేను నత్తి వాడిని అయ్యా, నాకు మాట్లాడతాం రాదయ్యా అంటే, లేదు మోషే ఇల్లు నేను నీకు తోడే ఉంటాను అని చెప్పి అక్కడ ఏం చేస్తాడంటే ఖచ్చితంగా దేవుడు బలపరిచి మోషేని పంపిస్తాడు. మోషే వెళ్ళి మమ్మల్ని యెహోవా దేవుడు పంపించాడు అంటే, యెహోవా ఎవరతను అంటాడు ఫరో. నేను ఉన్నవాడను అందువాడనై ఉన్నానని చెప్పు. సృష్టిలో ఉన్నవాడను, ఏదైనా చెప్పేవాడు నేనే. దేవుని స్తోత్రం. నేను ఉన్నాను, నేను విన్నాను అంటాడు కదా ఆయన. జగన్ గారు మీటింగ్లో అనేవాడు ఆ మాటకి, నేను ఉన్నాను, నేను విన్నాను. ఒక్కొక్కటి ఏంటంటే అది మరి ఇక్కడ మాట, నేను ఉన్నవాడను అందువాడవు అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఉన్నవాడవు అనువాడవు మా ఇమ్మానుయేలు, ఉన్నవాడవు చక్కయ్యను మార్చిన దేవుడవు నీవేనయ్యా, ఆదరులు లేపిన రక్షకుడు నీవేనయ్యా, చక్కయ్యను మార్చిన దేవుడవు నీవేనయ్యా, ఉన్నవాడవు అనువాడవు తోడున్నవాడవు మా ఇమ్మానుయేలు. దేవుడు అంటాడు, నేను ఉన్నాను, నేను విన్నాను, నువ్వు వెళ్ళయ్యా అంటే వెళ్తే అక్కడ మోషే ఏం చేస్తే అది ఐగుప్తీయులు చేస్తారు. ఎక్కడే ఉన్నారా? మోషే ఏ విద్య చేస్తే అది ఐగుప్తు మాంత్రికులు చేస్తారు. ఈయన పాములు చేస్తే వాళ్ళు కూడా పాములు చేస్తారు. ఈయన పేలు చేస్తే వాళ్ళు కూడా పేలు తయారు చేస్తారు ప్రార్థన చేసి. అమ్మో ఏందినైనా ప్రభా ఇది ఎలా ఉంది ఏంటి ప్రభా? కానీ దేవుడు ఒక క్లూ ఇస్తాడు. ఒక క్లూ మనం చేసినట్టు కొన్నాళ్ళు చేయొచ్చు, కానీ వాళ్ళు చేయలేందుకు క్లూ ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. వాళ్ళ మోసే కప్పల బండు కాక దేశంలో అంటే కప్పలు వచ్చేస్తే వాళ్ళు కప్పలు చేస్తారు. దేశంలో నీరంతా రక్తం అయిపోయింది కాక అంటే వాళ్ళు కూడా రక్తం చేస్తుంటారు. ఆ కందిరీగలు రావాలి, జోరీగలు రావాలి, అవి రావాలి, ఈ రావాలి, ఎన్నో చేస్తారు. దగ్గర 14-15 ఉంటాయి. ఆ కన్నా ప్రభుతో మోసే అడిగితే ప్రభు అంటారు, మోసే ఆ యొక్క జంతువుల తలలో మనుష్యుల తలలో పేలు పడేటట్లుగా ఆజ్ఞాపించు అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందరి తలలో పేలు పడినగా అంటాడు అక్కడ. అనగానే వాళ్ళు చేయలేరు. అది ఎవరో
హ్యాండిల్ చేయలేక వాళ్ళు అంటారు ఇది నిజంగా దేవుని శక్తే కానీ మంత్రశక్తి కాదు అని ఒప్పుకుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎన్ని చేసినా ఈ ఫరోగాడు మాత్రం ఈ దెయ్యంగాడు మాత్రం వాళ్ళనే వదలడు. ఊగుడు ఒక శగడ ప్రభావం పట్టుకుంటే అది వదలదు, కానీ అది వదలాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మామూలు ప్రార్థనకే యేసయ్యే చెప్పాడు, కొన్ని ఆటలకి మామూలు శగ సాలదో, ఉపవాసం అనే మంట అంటారు. దేవుని స్తోత్రం. ఆ మంటలో ఆ యేసునామములో కాలిపోతాయి. ఆమేన్. ఏం చేయని ప్రభు అంటే దేవుడు అంటాడు పేరు పడేటట్లు ఆజ్ఞాపించమంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఖరిగా ప్రభు అంటారు ఈ రోజు అర్ధరాత్రి సమయంలో నేను బయలుదేరబోతున్నాను నా సింహాసనం దిగి ఐగుప్తీయుల్లో తొలుచుల యొక్క కుమారులందరినీ చంపేపోతున్నాను. నీ వెళ్ళి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకుని ప్రార్థన చేసి ప్రతి గడప మీద పెద్దలు పిలిపించి ఇశ్రాయేలు గడప మీద ఆ రక్తాన్ని ప్రోక్షించు. ఆ రక్తం ఏ గృహం మీద అయితే ఏ గడప మీద అయితే ఆ యొక్క రక్తం ఉందో గొర్రె పిల్ల రక్తం ఆ ఇంటిని నేను టచ్ చేయను అంటాడు దేవుడు. 23వ వచనం కదా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. దేశ సంచారం చేయొచ్చు. ద్వారబంధములు అంటే గడప. విన్నారా? చూడండి ఒకసారి. ఏంటది? చెప్పాలి. గడప. బైబిల్లో మరో చోట ఏమనుందండి, నా ద్వారబంధముల యొద్ద ఉండి సామెతలో ఉంది, నా ఉపదేశం కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు అని ఉంది. దేవుని స్తోత్రం. నిత్యము నా ద్వారబంధముల యొద్ద ఉండి. ఏ ద్వారబంధముల యొద్ద? మన ఇంట్లో కాదు, దేవుని సన్నిధి అని ద్వారబంధాల దగ్గర కాసుకుని దేవుడు ఏం మాట్లాడతాడా అని కనిపెట్టుకునేవాడు ధన్యులు అంట. దేవుని స్తోత్రం. అక్కడ చూసుకుంటే దేవుడు అంటున్నాడు ద్వారబంధాల మీద 2 నిలువ కమ్ముల మీద యెహోవా ఆ తలుపులు దాటి వెళ్ళిపోతాడంట. దేవుని స్తోత్రం. ఈ అంచెకాలంలో మనం ఉన్నాం. ఈ అంచెకాలంలో ఎవరి తల మీద అయితే, ఎవరి కుటుంబాల మీద అయితే, ఎవరిలో అయితే యేసు రక్తం ఉంటుందో అక్కడ గొర్రె పిల్ల రక్తం, ఇక్కడ యేసు రక్తం. దేవుని స్తోత్రం. ఈ యేసు రక్తం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళ దేవుడు తప్పిస్తుంటాడు. దేవుని స్తోత్రం. మరణము తప్పించిన ప్రభు అయినా యెహోవా వశము. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు ఆ సంహారపు దూత వారు వచ్చినప్పుడు ఆగు, వీళ్ళ నా పిల్లలు ఆగు, వీళ్ళేమి. దేవుని స్తోత్రం. దావీదు బైబిల్లో మీ అందరికీ దావీదు తెలుసు కదా. దావీదు తప్పు చేసినప్పుడు 70,000 మంది చచ్చిపోతారు ఆ రాజ్యంలో. దేవుడు ఉగ్రత వచ్చేస్తాడు ఆ రాజ్యం మీద. అప్పుడు తప్పు అంటే జనాలు లెక్కించమని తప్పు చేశాడు. తప్పుడు రకాలు ఉన్నాయి అందులో. అంటే ఒకవేళ యుద్ధం వస్తే మనం ఎదుర్కోగలమా లేమో అటెంపాలి. అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసం వచ్చినప్పుడు దేవుడు అక్కడ కొన్ని శిక్షలు పెట్టినప్పుడు 70,000 మంది చచ్చిపోతారు. అయ్యా ప్రభువా, ఈ ప్రజలందరూ గొర్రెలు లాంటి వాళ్ళు ఇలా క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తారు. దాన్ని దేవుడి స్తోత్రం. నన్ను క్షమించాయా, ఏళ్ళ మీదకి ఏ ఉగ్రత రానికో ప్రభు అని ప్రార్థన చేస్తే కరెక్ట్గా దేవదూత ఎక్కడ ఆగిపోదంటే అరవునా కళ్ళం దగ్గరికి వచ్చేసరికి, అరవునా అనే ఒక అతను పొలం దగ్గరికి వచ్చేసరికి వరదీసిన ఖడ్గంతో ఇలా నిలబడద్ది. ఆగు, చాలు అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆగు, చాలు. ఓ ఎంత ప్రేమ తెలుసా దేవుడికి. ప్రేమ ఉంది ఆయనకి, ఉగ్రత కూడా ఉంది. కాయిన్ ఏంటి ఎవరైనా చూపించారా మనం మీకు? కాయిన్, సింగల్ కాయిన్ ప్లీజ్. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గర లేదా? మొత్తానికి జాగ్రత్తలో పడ్డారు, లైవ్లో పడ్డారు. దేవుని స్తోత్రం. కాయిన్కి బొమ్మ ఆడలు చూపించాను, మీకు కాదు, అక్కడ వాళ్ళు చూపించాను. ఊరేళ్ళకి వాకింగ్ చెప్పడానికి అదే మనం చూపించాను. బొమ్మ పొరుసు. కొంతమంది బొమ్మ పొరుసులు ఆటలు ఆడుకుంటారు. అట్లా ఏమంటారు? ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయమ్మా? ఉన్నాయా లేవా? ఇంతవరకు ఆడేవాళ్ళు నేను చెప్తాను బొమ్మ పొరుసు ఆటలు. ఆ బొమ్మ పొరుసు, బొమ్మ పొరుసు ఒకటి యేసయ్య ప్రేమ, రెండోది రోషం కలిగినోడు. దేవుని స్తోత్రం. ఒకటి ప్రేమ, రెండోది రోషం ఆయనకి. దేవుని స్తోత్రం. ఆయనకు రోషం వచ్చిందా, ఆయనకు కోపం వచ్చిందా ఇంకా మామూలు ఉండదు. సముద్రపు అడుగు భాగాలు కనపడతాయి అంట. దాన్నే మనం సునామీ అంటాం. దేవుని స్తోత్రం. మొన్న ఒక రోజున ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నారు, నీ శత్రువులందరినీ మొసాద్కి అప్పచెప్పేశాను అన్నారు. మొసాద్ లిస్టులోకి పంపించేశానంటారు.
మొస్సాద్ అంటే మీరు యూట్యూబ్లో కొడితే మొస్సాద్ అంటే ఏంటని కొట్టండి వస్తే. ఇస్రాయేలీల గోడా సంస్థ పేరు మొస్సాద్. దీపవృక్షం సింబల్ ఉండి ఆ యొక్క మొస్సాద్ అని ఉంటుంది అన్న పేరు. వాళ్ళ ఇస్రాయేల్ దేశం జోలికి ఎవరైనా వస్తే కనుక జాగ్రత్తగా నాకు, ఎవరైనా వస్తే కనుక ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళని ఎతికి 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 చంపేస్తారంట. తెలుసా మీకు ఆ విషయం? దాన్నే మొస్సాద్ అంటారు. దాన్ని ఆ సంస్థ పేరు మొస్సాద్ అంటే సంస్థ అని అర్థం. 27 సంవత్సరాల తర్వాత పదవించుకున్నారంట. మొన్న ఒకటి చంపేశారు. ఆడు దాకుని 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 ఎక్కడో ఉంటే 27 సంవత్సరాల తర్వాత దొరికాడంట. అసలు మామూలు అలాంటి వాళ్ళు అన్నమాట. మొస్సాదులో పంపించేసాను నీ శత్రువులను లిస్ట్ అంతటినీ అని దేవుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళు దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎలా ఉండాలంటే బొమ్మ గొరుసు ప్రేమ కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. ఆయనకు రోషం రాపకూడదు మనం. దేవునికి స్తోత్రం. ఆయన కోపము పుట్టించకూడదు. ఆయన కోపం వస్తే ఎలా ఉంటుందంటే పెంట ఊడ్చినట్టు ఊడ్చేస్తారంటే జనాలు. తెలుసా మీకు ఆ విషయం? చీపురుతో ఒక పెంట చెత్త చెదారాన్ని ఒక ఇంటి యజమానురాలు ఎలా ఊడ్చేస్తే మనుషులు అలా ఊడ్చేస్తారంట. అలా తేడా వస్తే ఎంతవరకు కృప చూపించిన ఆయన, ప్రేమ చూపించిన ఆయన, కనికరించిన ఆయన, దేవుని కనికరం మీద, దేవుని కృప మీద మనం ఆధారపడుతున్నాం. కేవలం ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి మనం వెళ్తున్నాం. కానీ మన సుబుద్ధిని బట్టి మనము వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. థాంక్యూ జీసస్, హల్లెలూయా. దేవుని కృప చొప్పున మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడితే ఆయన సహాయము. అక్కడ ఇశ్రాయేలులో ఉన్న గొర్రె పిల్ల ఇప్పుడు యేసు ప్రభు రక్తానికి సాదృశ్యం. హల్లెలూయా. యేసు రక్తము అంత పవర్ అయింది అనమాట. దేవుని స్తోత్రం. ఒకసారి ఇంకా ఎంత పవర్ అయింది చెప్తాను. ఒక ఆమెకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. మీకు తెలుసు ఆల్రెడీ. దేవుడు స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత మరలా కొద్ది రోజులకి బలహీనమయ్యి శ్రీనివాసపురంలో వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర ఆ యొక్క మంచం మీద ఉండిపోయింది. ఒక 4 రోజులే. పాపం బల్లరాధనకి రాలేకపోతుంది. పాపం ఇలా ఉంది పరిస్థితి. ఏమో అనారోగ్యంగా ఉంది. చాలా బల్లారాధన పోగొట్టుకోవాల్సి ఉందని మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభు రక్తం ప్రభు శరీరం ఇచ్చి వచ్చేసాం. వచ్చిన తెల్లారే లేచి కూర్చున్నాం. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను కనిపెట్టా, ఓరు బాబాయ్ ప్రభు శరీరం ప్రభు రక్తం మామూలుగా లేదు అని చెప్పి అప్పుడు కనిపెట్టా. మనం నెల నెల ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటున్నాం. దాని వలన కూడా చాలా పవర్ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఆ రోజున ఇశ్రాయేలు ఐగుప్తులో జరిగింది ఏంటంటే సంహారపు దూత దాటి వెళ్ళిపోయింది ఇశ్రాయేలుని. ఏ ఒక్క గడపల మీద, ఏ గడపల మీద అయితే ఆ రక్తం లేదో ఆ ఇంట్లో ప్రతి గెలుచులు వాళ్ళు చనిపోయారు. ఆ ఇంట్లో పురావస్తు శాఖ వాళ్ళకంట, పురావస్తు శాఖ వాళ్ళకి తవ్వుతుంటే భూమిలో రాతి పలకలు దొరికినాయంట ఐగుప్తులో. ఫరో రాజు కుమారుడి యొక్క శవపేటికలో వాళ్ళ శవాన్ని ఏం చేస్తారంటే ఐగుప్తీయులు, మనమైతే మామూలుగా మన ఏరియాలో కాల్ చేయడం బుడి చేయడం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ద్రవ పదార్థాలు పోసి, ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, ఆ ముక్కుల్లో చెవుల్లో కొన్ని సుగంధ ద్రవ్యాలు పోసి ఆ లోపలికి వాటి ద్వారా లోపల ఉన్న అవయవాలన్నింటినీ మెల్లిగా లాగేస్తారు. ముఖ్యమంటే చెవులేమంటే కళ్ళమంటే కరిగిపోయి లోపల ఉన్నాయని బయటకు వచ్చేస్తాయి. అర్థమైందా? కానీ ఈ బాడీ ఉంది చూసారు, ఈ బాడీ శరీరం డబ్బ, ఈ ఖాళీ డబ్బ, దీంట్లోకి కొన్ని సుగంధ ద్రవ్యాలు పంపిస్తే అది ఎండి చేపలాగా అయిపోతుంది శరీరం. ఎండి చేపను చూసారా? ఏమన్నా చూసారా? చూడలేదా? హల్లెలూయా. ఎండి చేప అయిపోయినట్టు అయిపోతుంది. అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టమైన వ్యక్తులు ఎవరన్నా చనిపోతే, ఇష్టమైన వ్యక్తులు చనిపోయినప్పుడు ఆ యొక్క శవపేటికలో బంగారము వజ్రాలు కొన్ని అవన్నీ రాసి ఫలానా వ్యక్తి అని రాతి పలక మీద రాసి, ఆ యొక్క ఈజిప్ట్ మమ్మీలు అంటారు సార్, ఎలా ఉంటాయి సూదిగా ఉంటాయి, ఆటల్లో పెద్ద పెద్ద రాట్లతో కట్టబడిన కట్టడాలు ఆటల్లో పెడతారు. అవి తీసుకెళ్ళి ఫరో రాజు యొక్క కుమారుడి యొక్క శవపేటికి దొరికిందంట. అందులో ఏమని రాసి ఉందంట, అందులో
ఆఖరిగా మోషే వచ్చి నన్ను హెచ్చరించాడు, ఇదిగో ఐగుప్తు తొలిచూలందరినీ దేవుడు చంపేపోతున్నాడని చెప్పి ఆ మోషే హెచ్చరించి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తులో తొలిచూళ్ళు అందరూ చనిపోయారు, వాళ్ళలో నా కుమారుడు కూడా అని చెప్పి అందులో రాసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే చరిత్ర వేల సంవత్సరాల క్రితం జరిగింది. దేవుడు సజీవుడు అని ఒక శవపేటికలో ఉన్న రాయి సాక్ష్యం చెప్తుంది, రాయి మీద రాత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. చెప్పండి అందరూ చెప్పండి. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, లేదయ్యా వేరే ఆధారం, లేదయ్యా. ఆరాధన